ఇండియా మిసైల్స్ బిల్డ్ చేస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా బిల్డ్ చేస్తుంది, న్యూక్లియర్ సబ్మరీన్స్ కూడా చేస్తుంది, అండ్ 5th జనరేషన్ ఫైటర్ కూడా డెవలప్ చేస్తున్నాం. కానీ ఫైటర్ ఇంజన్ మాత్రం ఇంకా ఎందుకు ఫారెన్ కంట్రీస్ మీద డిపెండ్ అవుతున్నాం. అదే ఇండియా బిగ్గెస్ట్ డిఫెన్స్ ఛాలెంజెస్లో ఒకటి. అండ్ మన ఛానల్లో కావేరీ గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసినాం. కానీ ఇప్పుడు ఒక రీసెంట్ డెవలప్మెంట్స్ అయితే చూస్తున్నాం. జీఈ నెగోషియేషన్స్, కావేరీ 2.0 డిస్కషన్స్ తర్వాత స్టోరీ మళ్ళీ రిలవెంట్ అయితే అయింది. సో ఒకసారి సింపుల్గా కంప్లీట్ పిక్చర్ అయితే చూద్దాం. 1980s ఇండియా ఒక డ్రీమ్ అయితే స్టార్ట్ చేసింది. సింపుల్గా చెప్పాలి అంటే మన ఫైటర్కి మన ఇంజన్, ఆ ప్రాజెక్ట్ పేరు అందరికీ తెలిసినట్టే కావేరీ ఇంజన్. ఐడియా చాలా సింపుల్ కానీ ఎగ్జిక్యూషన్ అయితే చాలా డిఫికల్ట్. ఫైటర్ ఇంజన్ అంటే కార్ ఇంజన్ కాదు, వాళ్ళు టఫెస్ట్ ఛాలెంజెస్లో ఒకటి. థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్, హై ప్రెషర్ అండ్ ఇయర్స్ ఆఫ్ టెస్టింగ్. చిన్న మిస్టేక్ అయినా కంప్లీట్ ఇంజన్ ఫెయిల్ అవ్వచ్చు. కావేరీ డెవలప్ అయితే అయింది, గ్రౌండ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ తేజస్కి కావాల్సిన థ్రస్ట్, రిలయబిలిటీ, పర్ఫార్మెన్స్ రీచ్ అవ్వలేకపోయింది. రిజల్ట్ తేజస్ జిఏ ఇంజన్స్తో ముందుకెళ్ళిపోయింది. చాలా మందికి ఇక్కడ స్టోరీ అయిపోయింది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. సైంటిస్ట్ ప్రాజెక్ట్ని కంప్లీట్లీ వదిలేయలేదు. ఇయర్స్ పాటు రీసెర్చ్ కంటిన్యూ చేశారు. న్యూ మెటీరియల్స్, బెటర్ టర్బైన్ టెక్నాలజీ, సింగిల్ క్రిస్టల్ బ్లేడ్స్, ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ మీద వర్క్ అయితే చేస్తారు. ఇప్పుడు చాలా మంది దీన్ని కావేరీ 2.0 అని పిలుస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు అందరూ కావేరీ గురించి మాట్లాడుతున్నారు? రీజన్ ఓకే. రీసెంట్ జీఈ F-14 ఇంజన్ నెగోషియేషన్లో రిపోర్ట్స్ ప్రకారం ఏమని చెప్తున్నాయంటే కమర్షియల్ డిస్కషన్స్లో ఛాలెంజెస్ అయితే వస్తున్నాయని చెప్పి. ఆఫీషియల్ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు, కానీ ఇండియాకి ఒక ఇంపార్టెంట్ రిమైండర్ అయితే వచ్చింది. ఎప్పటికనే ఇంజన్ అంటే మిషన్ మాత్రమే కాదు, స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్. ఒక కంట్రీ ఓన్ ఫైటర్ బిల్డ్ చేయగలిగితే ఫ్యూచర్ అప్గ్రేడ్స్, ప్రొడక్షన్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, చాలా డిసిషన్స్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది మనకి. అదే రీజన్ ఇండియాకి ఇండిజినస్ ఇంజన్ మీద ఇంకా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంది. కావేరీ 2.0 సక్సెస్ అవ్వద్దా ఇంకా చెప్పలేం. ఇంజన్ డెవలప్మెంట్ అంటే స్ప్రింట్ అయితే కాదు, ఒక మ్యారథాన్ అది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, ఇండియా ఓన్ ఫైటర్ ఇంజన్ డ్రీమ్ని ఇంకా వదిలేయలేదు. అది సక్సెస్ అవ్వద్దా లేదా ఇంకెన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం టైమే చెప్పుద్ది. బట్ దిస్ ఈజ్ ఎన్ మీనింగ్ఫుల్ న్యూ డెవలప్మెంట్. ఓకే, అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.